శివనవీను మనకి విండో సీట్ దొరికిందిరా. వెరీ గుడ్ బ్రో, వెరీ గుడ్. రైల్ కోచ్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే పార్సల్ చేయించుకున్నా. మనం పినాకిని ఎక్స్ప్రెస్ గురించి అయితే కొంత అయితే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఇవాళ విజయవాడ నుంచి చెన్నై అయితే వెళ్తున్నాం పినాకిని ఎక్స్ప్రెస్లో. ప్రస్తుతానికి నేను విజయవాడ స్టేషన్ బయట ఉన్నాను. ఓకే బాయ్. తెచ్చేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. సో నేనైతే బయలుదేరిపోతున్నా 1కి. రిలాక్స్ 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 రిలాక్స్. 72 బ్రో. నా అదృష్టానికి తోడు దేవుడు నాకు విండో సీట్ అయితే ఇచ్చాడు. ఇదిగోండి విండో సీట్. గ్రిల్స్ లేవు. సో యా, ఆ విధంగా ఉందన్నమాట మనకి వాళ్ళ పరిస్థితి. వన్ టౌన్ రోడ్ మార్నింగ్. విజయవాడ బస్ స్టాండ్. బాయ్ బాయ్ విజయవాడ. గేట్లు అయితే ఓపెన్ చేశారు. బాగుంది బాగుంది. ట్రైన్ జర్నీస్ అంటే మీలో అంతమందికి ఇష్టమో నాకు ఖచ్చితంగా అయితే చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మార్నింగ్ ట్రైన్ జర్నీస్ పీస్ఫుల్గా, సైలెంట్గా, కామ్గా, చల్లగా, హాయిగా, అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ. బ్రో ఇట్స్ జస్ట్ వండర్ఫుల్ బ్రో. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీలో ఎంతమంది ఇలా ట్రావెల్ చేశారో నాకైతే చెప్పండి. విజయవాడ తర్వాత మన ట్రైన్ ఫస్ట్ వచ్చి ఆగేది తెనాలిలో. గుంటూరులో కూడా ఆగట్లేదు, తెనాలిలో అయితే ఆగిద్ది. మీలో ఎంతమందికి పినాకిని ఎక్స్ప్రెస్కి పినాకిని అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? విజయవాడ నుంచి చెన్నైలో దారిలో ద మోస్ట్ ఫేమస్ రివర్ పెన్నా రివర్ ఉంది కాబట్టి పెన్నా రివర్ని పినాకిని అని కూడా అంటారని చెప్పి గూగుల్లో అయితే ఉంది. నేను అది స్క్రీన్ షాట్ తీసి అయితే పెడతాను ఇక్కడ. మనం విజయవాడ తర్వాత ఫస్ట్ వచ్చిన స్టాప్ తెనాలి జంక్షన్. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. వెల్కమ్ టు నిడుబ్రోలు.
ఇక్కడ మనకి స్మాల్ మిస్టేక్ అయితే జరిగింది. అనుకోకుండా బాపట్ల స్టేషన్ అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. వెల్కమ్ టు చీరాల. ఈ పినాకిని ఎక్స్ప్రెస్ని ఐసీఎఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్డేట్ అయితే చేశారు. నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ April 1st ఐ థింక్ ఆ టైంలో అలా వచ్చా. అప్పుడు కూడా ఐసీఎఫ్ కోచెసే ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎల్హెచ్బి కోచెస్ కింద మార్చారు. చాలా బాగున్నాయి ఇవి. కంఫర్టబుల్, చాలా బాగుంది. కంఫర్టబుల్గా లెగ్ రూమ్ బాగుంది. ఇలాగ కూర్చొని ఏదైనా తినడానికి చిన్న ఏమంటారు టేబుల్ లాంటిది ఇది ఉంది. వెరీ గుడ్. వెల్కమ్ టు ఒంగోల్ రైల్వే స్టేషన్. ఇక్కడ స్మాల్ ఇష్యూ అయితే జరిగిందండి. ట్రైన్ కదిలింది, జప్పన ఆగిపోయింది. వెంటనే ఎవరో చైన్ లాగారంట. అదే అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అదన్నమాట పరిస్థితి. మన తోటి ప్రయాణికులు స్మాల్గా హల్చల్ అయ్యారన్నమాట.
సింగరాయ్ కొండకైతే వచ్చేసాం. వెల్కమ్ టు సింగరాయ్ కొండ. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది అయితే పినాకిని ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేశారో ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఖచ్చితంగా చూస్తాను. వెల్కమ్ టు కావలి. మనం పినాకిని ఎక్స్ప్రెస్ గురించి అయితే కొంత అయితే తెలుసుకుందాం. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి చెన్నై అయితే వెళ్తుంది. మధ్యలో 12 స్టాప్లు అయితే ఉంటాయి. 431 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం మనం ఈ ట్రైన్లో. ఈ ట్రైన్ ఫస్ట్ ఇనాగ్రల్ వచ్చి 1992 జూలై 1 మొదలైంది. సో అదన్నమాట ఈ ట్రైన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఇది జర్నీ టైం వచ్చేసరికి విజయవాడ నుంచి చెన్నైకి ఆన్ అండ్ యావరేజ్గా 7 అవర్స్ అయితే పడుతుంది. వెల్కమ్ టు బిట్రగుంట. She gets my love on the dance floor, on the dance floor, on the dance floor. She gets my love on the dance floor, on the dance floor, on the dance floor. She gets my love on the dance floor, on the dance floor, on the dance floor. She gets my love on the dance floor. వెల్కమ్ టు నెల్లూరు. Only 3 stops to go to Chennai. Welcome to Guduru Junction. ప్రస్తుతం మనం నాయుడుపేటకి అయితే వచ్చాము. ఇక్కడైతే ట్రైన్ అయితే కొద్దిగా అయితే ఖాళీ అయింది. స్టేషన్ పక్కన హైవే ఉంది, చెన్నై హైవే, చాలా బాగుంది. బాయ్ బాయ్ నాయుడుపేట్. వెల్కమ్ టు సుల్లూరుపేట. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఈ సుల్లూరుపేటలో లోకల్ ట్రైన్ అయితే ఒకటి స్పాట్ చేశాను. చెన్నై నుంచి లోకల్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సుల్లూరుపేటకి. సో మనమైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఓన్లీ చెన్నైలో ఆగిద్ది. సో మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ సుల్లూరుపేట. సారీ, సుల్లూరుపేట. ఫ్రెండ్స్, మనం సుల్లూరుపేట అయితే దాటేసాము. ఆల్మోస్ట్ చెన్నై అయితే దగ్గరలో అయితే ఉన్నాం మనం. సో మిగతాది చెన్నైలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అరంబకం అనే రైల్వే స్టేషన్ అయితే దాటాము. అఫీషియల్లీ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం. వందే భారత్ చూసారా మీరు? అక్కడ వందే భారత్ ఉంది.
మొత్తానికి సక్సెస్ఫుల్గా మన గమ్యస్థానానికి అయితే మనం వచ్చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. మనం ఆన్ టైం కంటే 5 minutes ముందే వచ్చాం ఫ్రెండ్స్. మనం 1:05కి ఉంది ట్రైను, అలాంటిది మనం 1 కల్లా వచ్చేసాం. బ్రో మనం స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం అఫీషియల్లీ. Show me tonight.